Hi, hello, namaste. This is Arun from the Green Channel. Hi friends, today let's talk about a unique flowering plant, bleeding heart. This has a special appearance because of the shape of the flower and a flower in the flower. ఈ ఇలాంటి పువ్వు షేప్ వల్ల దీనికి బ్లీడింగ్ హార్ట్ అనే పేరు వచ్చింది. సో ద ఫస్ట్ లేయర్ ఆ పైన ఉన్నటువంటి కలర్ వైట్ కలర్లో ఉంటుంది. ఇంకా డిఫరెంట్ కలర్స్లో ఉండేటువంటి పువ్వులు కూడా ఉన్నాయి. పింక్, ఇట్లా డార్క్ పింక్, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. లోపల నుంచి యూ గెట్ అనదర్ ఫ్లవర్ దట్ విల్ బీ ఇన్ అ రెడ్ కలర్. సో విత్ ద షేప్ అండ్ ద కలర్స్ ఆఫ్ ఇట్, దిస్ ఇస్ నోన్ యాజ్ అ బ్లీడింగ్ హార్ట్. అండ్ ఈ మొక్క మెయిన్గా వింటర్లో తప్ప మిగిలిన మోస్ట్ ఆఫ్ ద సీజన్స్ ఇట్ బ్లూమ్స్. ఆ టైంలో అన్నింటిలోనూ పూలు పూస్తుంది. దీనికి మెయిన్గా సన్ కావాలి. The Green Channel is to share you some interesting tips, yummy recipes, and to share you the joy of gardening. If you are here for the first time, please subscribe the channel and click on the bell icon for all the notifications so that you don't miss any new videos. రీసెంట్లీ ఇది ఒకటి తీసుకున్నామండి, కొత్త ప్లాంట్. ఇది ఒక వెరైటీ బ్లీడింగ్ హార్ట్ అంటారు దీన్ని. సో ఈ బ్లీడింగ్ హార్ట్ వెరైటీ చాలా అందంగా ఉంటుంది. ఇది కాగితం పూలు కైండ్ ఆఫ్ ఫ్యామిలీ, బట్ దీంట్లో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈ పువ్వు లోపల ఇంకొక పువ్వు వస్తుంది, వైట్ లోపల అదొక బ్లడ్ రెడ్ కలర్. సో ఇది చాలా అందంగా వస్తుంది. మన ఏరియాలో ఇప్పుడు నేను ఉండేది ఈసీఎల్ దగ్గర, ఈ ఏరియాలో చాలా నర్సరీస్ చూసాం కానీ ఎక్కడ కనపడలేదు. సో ఇది కొంచెం మీరు హైటెక్ సిటీ వైపు వెళ్తే ఫ్రమ్ గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వెళ్ళే రోడ్లో ఆఫ్టర్ ది వెల్స్ ఫార్గో ఆఫీస్ ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక 2-3 పెద్ద నర్సరీస్ ఉన్నాయి. సో నర్సరీస్ ప్లస్ ఈ సాయిల్తో మట్టితో చేసేటువంటి డిఫరెంట్ బొమ్మలు, కుండీలు అమ్మే ప్లేస్ ఉంది. సో ఆ నర్సరీస్ సిరీస్లో ఇది ఉంది. ఇది చాలా బాగుంటుంది ఇది. సో ఫైనల్లీ అది కనపడంగానే తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ రిపోర్ట్ చేసుకుందాం. ఇది వీడు ఆల్రెడీ ఒక ప్లాస్టిక్ కుండీలు ఇచ్చాడు. సో దీంట్లో ఉంచవచ్చు కొద్ది రోజులు, కానీ మనకి బాగా గ్రోత్ రావాలి అంటే దీన్ని పెద్ద పాట్స్లోకి మనం రీపాట్ చేసుకోవాలి. సో ఇట్లా రీపాట్ చేసుకునేటప్పుడు యాజ్ యూజువల్గా నేను లాస్ట్ టైం చెప్పినట్టు ఇక్కడ చూడండి, ఇది కుండీ లోపల నుంచి బయటికి వేళ్ళు వచ్చినాయి. సో సాధ్యమైనంత వరకు ఈ వేళ్ళు తెగకుండా వాటిని బయటికి లాగండి. సో అప్పుడు మనకి గ్రోత్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పాట్లో మనకి కొన్ని ఇవి టేబుల్ రోజెస్ టైప్లో ఉన్నాయి. ఇవి ప్రాబ్లం లేదు, ఇవి పెద్ద ప్లేస్ తీసుకోవు. ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఉంది, కానీ లెట్స్ టేక్ దిస్ ప్లేస్ అండ్ దెన్ రీపాట్ ఇట్. ఓకే, ఈ మొక్క మనకి ఇది యాక్చువల్గా క్రీపర్ లాగా కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం కావాలంటే దీన్ని కొంచెం బుషిగా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఒక కావాల్సిన సైజ్ వరకు దాన్ని కొంచెం ఎత్తు పెరగనించి దానికి తర్వాత సైడ్స్ అంతా సపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి మనం కట్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తే అది బుషీలాగా వచ్చి చాలా ఫుల్గా వైట్ అండ్ రెడ్ కలర్లో ఇక పూలు కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఆల్రెడీ ఈ టేబుల్ రోజెస్తో పాటు ఇంకొకటి కనిపిస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ బోగన్విలియా. ఇది కాగితం పూలు అంటాం కదా, ఇది పింక్ కలర్ బోగన్విలియా. ఇది వేరే చోట నుంచి కొమ్మ తీసుకొచ్చి ఇట్లా పెట్టాము, కొంచెం పెరిగింది, చిగుళ్ళు వస్తున్నాయి. కాకపోతే ఇది చిన్నగానే ఉంది కదా సైజు. లెట్స్ గో విత్ ద బోత్. ఇది పాట్ 16 సైజ్ కాబట్టి మనకి ప్రాబ్లం లేదు, కొంచెం పెద్ద సైజే కాబట్టి ఐ థింక్ దిస్ కెన్ టేక్ బోత్ ద ప్లాంట్స్. ఓకే, ఇప్పుడు ఇందులో దాన్ని తీసుకొచ్చి పెట్టుకుందాం. సో ఇది మట్టి కొంచెం తడిసినప్పుడు ఇది అతుక్కుపోతుంది. కొంచెం మీరు ఇలా ప్రెస్ చేస్తే ఈ ఎడ్జెస్ క్లియర్ అవుతుంది. సో అలా ప్రెస్ చేసుకుంటూ తీయండి. సో అప్పుడు మీకు ఇలా వచ్చేస్తుంది బయటికి. ఇందాక చెప్పినట్టు వేళ్ళు చూడండి, వేళ్ళు జాగ్రత్తగా తీసుకోండి. మీరు ఎప్పుడైనా ఇట్లా మొదలు పట్టుకుంటే మీకు ప్రాబ్లం ఉండదండి. సో చెట్టు మొదలు పట్టుకోండి, దాన్ని పట్టుకుంటే ఆ మెయిన్ తల్లి వేరు అవన్నీ దానికి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మీకు అది పట్టుకొని కొంచెం గట్టిగా లాగినా ఇబ్బంది ఉండదు. కాకపోతే అది లాగడానికి ముందు డెఫినెట్గా ఆ సైడ్స్ అన్నీ ఒత్తితే మీకు కొంచెం ఆ ఎడ్జెస్ అతుక్కున్న మట్టి అంతా క్లియర్ అవుతుంది. సో
సో ఇందాక తీసేసిన మట్టి కొంచెం వేసుకొని ఫిల్ చేసేసుకోండి. ఇది జనరల్గా చిన్న పాట్లో పెరుగుతుంది కాబట్టి కొంచెం పూలు కూడా ఒక్కరోజు చిన్నగా ఉంటాయి. ఈ నర్సరీ నుంచి వచ్చినప్పుడు మనం పాట్ మార్చుకొని 16 సైజ్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ పువ్వు ఇంకొంచెం యాక్చువల్గా పెద్దగా వచ్చే అవకాశం కూడా ఉంది మనకి. తర్వాత ఈ మెయింటెనెన్స్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం ఈ కింద పండిపోయినవి ఎండిపోయినవి ఆకులు తీసేస్తే ఈ పైన కొంచెం బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొదల్లో కొంచెం ఒకరు మట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇట్లా ఇక్కడ చూస్తాను, ఇలా కొంచెం మొదల్లో మట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు తొందరగా అతుక్కునే అవకాశం ఉంటుంది. అదొకటి పొడుగు ఉంటుంది కాబట్టి కొంచెం తర్వాత సపోర్ట్ కూడా ఇచ్చేటట్టుగా ఒక చిన్న కర్ర ముక్క ఏదైనా పెట్టుకుంటే మొదట్లో ఈ స్టెమ్ కొంచెం గట్టిపడి దాని అంతటా అది నుంచుకునేంత వరకు, అది ఇందాక అన్నట్టు ఒక సైజు హైట్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ హైట్ వరకు దీన్ని పెంచి అక్కడ వరకు కొంచెం సపోర్ట్ లాగా ఇచ్చి దాని తర్వాత ఆ కర్ర పైన ఎంతవరకు వస్తుందో ఆ హైట్ తర్వాత నుంచి కట్ చేసుకుంటూ ఉంటే అప్పుడు చక్కగా ఇట్లా బుషీగా వస్తుంది. ఈ ఏరియా అంతా మంచిగా చుట్టూతో అంతా వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి. ఓకే, ఇది మన బ్లీడింగ్ హార్ట్, న్యూ ప్లాంట్ ఇన్ అవర్ గార్డెన్. ఓకే, సో ఇక్కడ ఈ కర్ర గుచ్చేటప్పుడు మొదలకి కొంచెం దూరంగా గుచ్చుకోండి, సో దట్ ఆ వేర్లు అవి పడవకుండా ఉంటాయి. మెయిన్ స్టెమ్ ఎటువైపు ఉందో సో దానికి సపోర్ట్గా గుచ్చితే ఒక్కొక్కసారి ఇది కట్టక్కర్లేదు, అట్లా పైన పెట్టి దానికి సపోర్ట్గా ఉంటే సరిపోతుంది. ఒక హైట్ మీరు చూసుకోండి, కావాలంటే తర్వాత కర్ర మార్చుకోవచ్చు. ఆ హైట్ చూసుకొని ఇప్పుడు చూస్తే మీ పక్కన ఇది ఆ మెట్ట తామర ఇట్లా ఒక లెవెల్లో ఉన్నాయి. సో ఆ హైట్ వరకు చూసుకొని అంతవరకు పెంచుకొని, ఇది మనకి ఎంట్రన్స్లో ఉంటుంది. సో మంచి కలర్ఫుల్గా వైట్ మీద రెడ్ కలర్లో చాలా బాగుంటుంది. ఇంకా మనం నీళ్ళు పోసుకుందాం. ఈ టేబుల్ రోజెస్ని మీరు అన్ని మొక్కల్లోనూ పెద్ద మొక్క ఏదైతే పెడుతున్నారో దాని కింద ఈ సైడ్స్ అంతా రౌండ్గా పెట్టుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ఈ చిన్న చిన్న డిఫరెంట్ కలర్స్ వైట్, ఎల్లో, పింక్, రెడ్ వాటిల్లో ఇట్లా సింగిల్ వచ్చేవి ఉన్నాయి, ఇలా సింగిల్ రేక్ వచ్చేవి ఉన్నాయి, అట్లనే ఇలా ముద్దగా వచ్చి ఆల్మోస్ట్ రోజ్ లాగా ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఐ హోప్ యూ విల్ గెట్ ఇట్ ఈవెన్ ఇన్ ది నర్సరీస్ ఆల్సో. డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి. అది ఎంత మేబీ ఒక 25-30 రూపీస్ ఉంటుంది ఒక చిన్న ప్యాక్. అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత దానికి ఇంకా వేర్లు అంతతో ఒకటి సంబంధం లేదు. ఇట్లా సింపుల్గా ఒక చిన్న, ఇప్పుడు ఇది ఆకులు పెద్ద డెవలప్మెంట్ లేదు కదా, ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ తుంపేసేసి దీన్ని మళ్ళీ ఇక్కడే గుచ్చేయచ్చు. ఇలా గుచ్చేస్తే అంతే, అది 2 రోజుల్లో దానికి మళ్ళీ ఆకులు వచ్చి అది ఫ్రెష్గా ఫ్లవర్స్ వచ్చేస్తుంది. సో అంత ఈజీ అది పెరగడం. సో మొదలుకు వచ్చే సంపాదిస్తే ఇంకా అక్కడి నుంచి యూ కెన్ స్ప్రెడ్ ఇట్ ఇన్ టు యువర్ గార్డెన్. చాలే, అది అలా 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 అవుతుంటుంది. అసలు పెద్ద కెమెరా అవుతుంది దానికి అంత మైక్రో కావాలంటే. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసి అందరికీ చెప్పండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.